రావాలంటే ఇప్పుడు మామూలు వైజాగ్ లో వస్తే బాగుంటుంది, విజయవాడలో వస్తే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీ మొత్తం. విజయవాడే బాగుంటుంది. అంటే ఏదైతే ఉందో స్థలాలు తక్కువ ఉన్నాయి విజయవాడలో అయితే, వైజాగ్ లో అయితే విస్తీర్ణం ఎక్కువ ఉంది అని అంటుంది కదా. అమరావతి చాలా విస్తీర్ణం ఉంది, ఆ చుట్టంతా పొలాలే కదా, ఇటు ఐటీ పడితే బాగుంటది కదా. అక్కడే ఉందని లాస్ట్ బార్డరే కాదు, విజయనగరం బార్డర్, ఇదైతే సెంట్రల్ కదా ఇది, కాబట్టి ఇక్కడికి వస్తేనే బాగుంటుంది. అంతే కదా. ఈ చంద్రబాబు నాయుడు ఏదైనా పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే వాళ్ళంతా సూపర్ సిస్టమ్ ఏది పథకాలు అమలు చేసిన అమలు పైన డెవలపింగ్ బాగుంది, డెవలపింగ్ బాగుంది. ఆ పోలీసుల దగ్గర ఏంటి అన్నిటి మీద కొద్ది కస్టడీ బాగుంది. రోడ్లు బాగా క్లియర్ అయింది. ఆయన చేసింది 5 సంవత్సరాల పాలన అట్టాగే ఉన్నాయి రోడ్లు. ఈయన వచ్చిన 6 నెలలు కూడా అవ్వలేదు, చాలా వరకు రోడ్లు క్లియర్ అయిపోయాయి, గోతులు గీతులు చాలా క్లియర్ అయిపోయాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది సార్, ఇలానే పొలిటికల్ ఉంటే బాగుంటుంది? రెండు వైపులా ఉంటే బాగుంటది, రెండు వైపులా క్రేజింగ్ ఉంటుంది. రెండు వైపులా ఉంటే కేజీ అంటే కొంతమంది అంటుంది కదా, ఏదైతే వైసీపీలు కూడా మన ఆవేశం ఎక్కువ పవన్ కళ్యాణ్ ఆవేశం ఉన్నా సరే సనాతన ధర్మం పెడుతున్నాడు కదా, హిందువుల ధర్మం, హిందువులు పైకి లేపుతున్నాడు కదా. పడిపోయిన వాళ్ళే వాళ్ళ క్రేజింగ్ మన క్రేజింగ్ వస్తుంది కదా, సనాతన ధర్మం అని చెప్పి కొద్ది హిందువులు మన భారతదేశ భావం పడుతుంది కదా, అంతే కదా. హిందూ ధర్మం బయటకు వస్తుంది కదా. ఎవరు వచ్చి చేశారు? మోడీ తర్వాత ఈయన, అక్కడ యోగి తర్వాత ఇతనే, ఎవరున్నారు? చాలా వరకు లాగుతుంది. ఇతను ఉంటేనే బాగుంటది, మన గుళ్ళు గోపురాలు కొద్దిగా ఆధారం. మరి సనాతన ధర్మం అనే చేసే వాళ్ళకి మరి ఆవేశం ఉంది అని వాళ్ళ ఆవేశం ఉండకపోతే ఏం జరుగుతుంది? ఏం జరగదు, ఇంట్లో కూర్చోమంటారు వాళ్ళందరూ వచ్చి. ఆవేశం లేకపోతే దాని సనాతన ధర్మం బయటికి రాలేదు కదా, ఇంట్లో కూర్చోమంటారు. ఆవేశం ఉండాలి, ఆవేశం లేకపోతే దానికి పైకి రాలేదు. మోడీ అయినంతే మన మన దేశమే హిందూ దేశం, పైకి రావాలంటే ఆవేశం లేదే అనగదొక్కేస్తారు.